హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన పొజిషన్స్ ఏంటి అంటే అసోసియేట్ ఎంఎల్ డాటా ఆపరేషన్స్ GOAI ఆపరేషన్స్ పొజిషన్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఇక్కడ అప్లై నవ్వని కనిపిస్తుంది కదా, మీరైతే ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటే మీకు నెక్స్ట్ ఆన్లైన్లో అసెస్మెంట్ అనేది ఉంటుంది. అది కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది, ఏపీ వాళ్ళకి విశాఖపట్నంలో ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు మనకు. సో ఒకసారి డిస్క్రిప్షన్ అయితే మీరు క్లియర్గా చదువుకోండి. Key job responsibilities: the associate has to watch several hundred videos in a shift and provide responses by following goals on accuracy, quality, speed, productivity, and right acceptable practices. Associates are required to take breaks at the pre-defined slots and ensure 6.8 to 7 hours time per day is spent to answer the videos. Associates who are hired to work from home should maintain one dedicated workspace, table, chair, sufficient lighting, and second thing is workspace or work related data should not be accessed by anyone other than employee. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ ఏం చెప్తున్నారంటే సెవెరల్ హండ్రెడ్ వీడియోస్ అయితే వాచ్ చేయాల్సి ఉంటుంది. మీరు మెయిన్గా వచ్చేసి మీరు డాటా పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నాన్ టెక్నికల్ జాబ్. సో వీడియోస్ చూసి మీరు రివ్యూస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ప్రొడక్టివిటీ స్పీడ్ ఎలా ఉంది, సో అవన్నీ చెక్ చేస్తూ ఉండాలి మీరు. సో అసోసియేట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా 6.8 to 7 hours అయితే ఖచ్చితంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్స్ అన్నీ తీసేసిన తర్వాత 6.8 to 7 hours అయితే ఖచ్చితంగా వీడియోస్ పైన మీరు టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఒక డెడికేటెడ్ వర్క్ స్పేస్, ఒక టేబుల్, అలాగే ఒక చైరు, అలాగే సఫిషియంట్ లైటింగు, ఇంకా ఎలా ఉండాలంటే మీకు ఒక సపరేట్ రూమ్ ఉండాలన్నమాట. ఉంటే డెడికేటెడ్గా ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి మీకు వర్క్ అనేది డిస్టర్బ్ అవ్వదు. అలాగే మీరు వర్క్ చేస్తున్నటువంటి డాటా ఏదైతే ఉందో ఆ డాటా మీరు తప్ప ఇంకెవరు యాక్సెస్ చేయడానికి వీలు లేదు. సో ఎందుకంటే కంపెనీ అనేది డాటాని చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తుంది కాబట్టి మీరు ఆ డాటాని ఎవ్వరు యాక్సెస్ చేయనివ్వకూడదు అదర్ దెన్ యూ. సో ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్. సో క్యాండిడేట్ సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నాన్ టెక్ రోల్ ఫర్ కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఆఫ్ 6 months. సో ఇది వచ్చేసి నాన్ టెక్నికల్ రోల్. సో ఎలాంటి కోడింగ్ అవసరం లేదు, ఎలాంటి అది లేదు కాబట్టి ఈజీగా మీరైతే జాబ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే కాంట్రాక్ట్ బేస్ మీద 6 monthsకి అయితే తీసుకుంటారు. మీకు 6 months అయిపోయిన తర్వాత మీకు జాబ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బట్టి మిమ్మల్ని అయితే ఆన్రోల్ చేసుకుంటారు పర్మనెంట్గా. సో స్టార్టింగ్ అయితే 6 months కాంట్రాక్ట్ బేస్ మీదనే తీసుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ కూడా చేసుకుంటారు అనమాట. అబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్. సో ఇది చూసుకున్నట్టయితే కంప్లీట్గా మీరు ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, టెక్స్ట్, సో దీని మీదనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. Ability to identify details from blurry, less sharp videos and provide correct response. Requires high level of attention and focus on screen. సో మీరు ఎప్పుడు కూడా ఫోకస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఫోకస్గా స్క్రీన్ పైనే చూడాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ దీనిపైనే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. సో దాంట్లో ఎలాంటి మీకు ప్రాబ్లమ్స్ అనిపించినా మీరు వెంటనే ఇంటిమేట్ చేయాల్సి ఉంటుంది. విల్లింగ్నెస్ టు వర్క్ ఆన్ ఇంక్రిమెంటల్ టార్గెట్స్, గోల్స్ ఆన్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ. సో మీకు ఏదైతే టార్గెట్స్ ఉంటాయో, గోల్స్ ఉంటాయో, క్వాలిటీ పరంగా కానీ, ప్రొడక్టివిటీ పరంగా కానీ, సో దానికి సంబంధించినటువంటి టార్గెట్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఫాస్ట్ పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి మీ వర్క్లో. అలాగే కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. మీ పర్ఫార్మెన్స్ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి. అబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్, రిమోట్ టీమ్స్ అండ్ ఎక్సెప్షనల్లీ గుడ్ టీమ్ ప్లేయర్. సో మీరు ఖచ్చితంగా రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అది ఇంకా మీకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉండొచ్చు. సో నైట్ షిఫ్ట్స్ చేయడానికి కూడా మీరు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి
హ్యాపీగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెడీనెస్ టు కమ్ టు ఆఫీస్ ఫర్ ఫ్యూ డేస్ వెన్ రిక్వైర్డ్ అప్లికబుల్ ఫర్ అసోసియేట్స్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేస్తుంటారు కాబట్టి ఏదైనా మీకు ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరైతే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. మోస్ట్లీ పిలవరు, ఎప్పుడైనా ఒకసారి చెప్పలేము, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి పిలిస్తే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. విల్లింగ్ టు స్విచ్ ఆన్ ల్యాప్టాప్ కెమెరా వైల్ ఆన్ విర్చువల్ మీటింగ్స్. సో మీకు మీటింగ్స్ అనేవి విర్చువల్గానే జరుగుతాయి, ఆన్లైన్లోనే మీటింగ్స్ ఉంటాయి కాబట్టి సో ఆ మీటింగ్స్లో ఉన్నప్పుడు మీరు ల్యాప్టాప్లో మీ కెమెరా అనేది ఆన్ చేయాల్సి ఉంటుంది. సో అడిగినప్పుడు అసోసియేట్స్ వర్క్ ఇన్ 24/7 ఎన్విరాన్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్స్. Associates would be working in a 9-hour shift including pre-scheduled breaks. So 24/7 బై వర్క్ చేయాల్సి ఉంటుంది అసోసియేట్స్. అలాగే 9 hours షిఫ్ట్ అయితే ఉంటుంది మీకు, బ్రేక్స్ అన్నీ కలుపుకొని. ద షిఫ్ట్ టైమింగ్స్ వుడ్ బి సబ్జెక్ట్ టు చేంజ్ ఎవ్రీ 3 to 4 months ఆర్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో షిఫ్ట్ టైమింగ్స్ అనేది మీకు 3-4 months ఒకసారి చేంజ్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవ్వచ్చు. ఇన్ కేస్ అసోసియేట్ ఈస్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ విల్ బీ ప్రొవైడెడ్ యాజ్ పర్ అప్లికబుల్ అమెజాన్స్ వర్క్ పాలసీ. ఒకవేళ అసోసియేట్ కనుక నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తే మీకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఎక్స్ట్రాగా వస్తాయి. అది కంపెనీ అమెజాన్స్ వర్క్ పాలసీ ప్రకారంగా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్సెంటివ్స్ అనేది అలవెన్స్లు అనేది ఇస్తారు. సో వీక్ ఆఫ్స్ వచ్చేసి రొటేషనల్ 2 consecutive డే ఆఫ్ ఇట్ ఈస్ a 5-day working with 2 consecutive days off, not necessarily Saturday and Sunday as per business discretion. సో ఇదేంటంటే మీకు 5-day వర్కింగే ఉంటుంది. సో 2 days అయితే వీక్ ఆఫ్ ఉంటుంది, బట్ అది ఖచ్చితంగా సాటర్డే అండ్ సండే ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే మీకు బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి అవి మారుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా 5 days వర్కింగే ఉంటుంది, బట్ 2 days అయితే సాటర్డే సండే ఉంటుందనేది మాత్రం గ్యారంటీగా లేదు. సో అదైతే ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ అబౌట్ ద టీమ్ అని ఇచ్చాడు. డాటా ఆడిటింగ్ ఆపరేషన్స్ టీమ్ ప్రొవైడ్స్ హ్యూమన్ సపోర్ట్ టు అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ ఫెసిలిటీస్ విత్ గోల్ ఆఫ్ enabling hands-free active storing through visual audits and video images. సో మోస్ట్లీ ఏంటి అంటే మీరు వీడియోస్ పైన ఇమేజెస్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది, ఆడిట్ చేయాల్సి ఉంటుంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ పాస్ అయినా సరే మీరైతే ఎలిజిబుల్. సో ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ షిఫ్ట్ వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీకెండ్స్, నైట్స్ అండ్ హర్ హాలిడేస్. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇదర్ నైట్ షిఫ్ట్ అవ్వచ్చు, ఇంకా వీకెండ్స్లో అవ్వచ్చు, హాలిడేస్లో అవ్వచ్చు. ఒకవేళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలా వర్క్ చేసినప్పుడు దానికి ప్రకారంగా మీకు అలవెన్స్లు కూడా వస్తాయి ఎక్స్ట్రాగా. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.